హాయ్. ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 ఫిలిమ్స్ అయితే వస్తున్నాయి. 'గుంటూరు కారం', 'సైందో', 'నాసామిరంగా', 'హనుమాన్', 'ఈగల్'. ఈ వీటిలలో ది బెస్ట్ మూవీ ఏది అవ్వచ్చు అనుకోవచ్చు? 'గుంటూరు కారం', 'హనుమాన్' అవ్వచ్చు. 'హనుమాన్'. 2 ట్రైలర్స్, టీజర్స్ చూసేసారా? చూసాను. సో ఏది బాగుందనిపించింది? అంటే నేను పక్కా మహేష్ బాబు అభిమాని. నాకైతే 'గుంటూరు కారమే'. 'గుంటూరు కారం' మహేష్ బాబు ఏజ్ మనకు తెలిసింది ఆల్రెడీ. శ్రీలీల ఏజ్ కూడా తెలిసింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇంకా చెప్పవసరం ఇంక మాటలు లేవు మాటలు లేవు. అస్సలు. సో మనకి రీసెంట్గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, 'కుర్చీ మడత పెడితే' అని చెప్పేసి. సో ఆయన రేంజ్కి లోకల్ డైలాగ్స్తో సాంగ్ అనేది సెట్ అయిందా? అంటే ఒకప్పుడు అసలు మహేష్ బాబు డ్యాన్సే రాదన్నారు. అలాంటిది ఆ వయసులో కూడా ఆ మాత్రం డ్యాన్స్ వేస్తున్నాడంటే ఇంకా సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అన్నది చూసుకోవచ్చు. ఈ ఒక్క మాటలు ఆ ఒక్క సాంగ్లో చూసుకోవచ్చు అంతే సినిమా ఎలా ఉంటుంది అన్నది. రీసెంట్గా మనకి సర్కార్ వారి పాట అనేది పెద్దగా ఆడలేదు మహేష్ బాబుది. సో మరి ఇదైనా హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇస్తుందా? ఇది అసలు దానికంటే ఇంక బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అది ఏదో యావరేజ్గా అంటున్నారు, అది హిట్ మామూలుగా యావరేజ్ అంటున్నారు. ఇదైతే ఇంక చూసుకునే పనిలే. అంటే ఇప్పుడు మన శ్రీలీల కూడా లాస్ట్ టైం వైష్ణవి తేజ్ తోటి చూసుకున్నట్టయితే అది కూడా పెద్దగా ఆడలేకపోయింది. సో అంటే పెద్దగా చూపించలేకపోయింది. ఇప్పుడు మరి ఈ మూవీ 'గుంటూరు కారం' అని లేస్తుంది అనుకోవచ్చు. అంటే అందరి హీరోలతో ఒకేలా ఉంటుంది అనుకోకూడదుగా. సినిమా స్టోరీలు బట్టే ఉంటుంది. ఇదైతే ఇంకా చూసే పనిలే అంతే ఒక మాటలో. సో ఇప్పుడు 'హనుమాన్' కూడా అంటున్నారు కదా, 'హనుమాన్' పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్ళింది. సో 'హనుమాన్'కి కూడా థియేటర్స్ లేకుండా చేస్తున్నారు 'గుంటూరు కారం' టీమ్ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అదైతే నాకు తెలియదు, కానీ ఏంటంటే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. 'హనుమాన్' ఎంతవరకు రావచ్చు అనుకోవచ్చు? రీచ్ అవ్వచ్చు ఆల్మోస్ట్.